పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండొద్దు, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టమని. వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు దుర్మార్గులు అయి ఉండొచ్చు, వాళ్ళకు పాలమూరు జిల్లా మీద కక్ష ఉండొచ్చు, వాళ్ళకు కోపం ఉండొచ్చు. మరి ఇవాళ ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు మొదటిసారి మన జిల్లాకు అవకాశం వచ్చినప్పుడు పార్టీలకు, రాజకీయాలకు, ఎజెండాలకు, జెండాలకు అతీతంగా అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. అట్లా కాకుండా శత్రువు పంచన చేరి ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. నిన్న మొన్న నేను చూసిన టీవీలలో, పేపర్లలో మా డీకే అరుణమ్మ మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి నా మీద పగబట్టిండు, రేవంత్ రెడ్డి నన్ను ఓడగొట్టాలనుకుంటుండు, నేను మాత్రం కాంగ్రెస్ ను ఓడగొట్టే వరకు ఊరుకునేదే లేదు, కాంగ్రెస్ ను ఖతం చేస్తానని డీకే అరుణమ్మ అంటుంది. నేను అడుగుతున్నా మా సోదరుని, మా మిత్రులని, మా చిన్నాన్నను, ఎందుకు అరుణమ్మ ఏమన్యాయం చేసింది కాంగ్రెస్ నీకు అని నేను అడుగుతున్నా. ఎందుకమ్మా నిన్ను కిలాగన్పురం నుంచి, నిన్ను పాంగర్ నుంచి కాంగ్రెస్ జడ్పీటీసీ చేసినందుకు కూడగొట్టాలనా? నీకు గద్వాలకు ఎమ్మెల్యే చేసినందుకు కూడగొట్టాలనా? నిన్ను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిని చేసినందుకు కూడగొట్టాలనా? ఇవాళ రాష్ట్రంలో, దేశంలో డీకే ఉన్నామంటే గుర్తుపడుతున్నారంటే అది కాంగ్రెస్ పుణ్యమే కదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు త్యాగమే కదా. ఇవాళ కాంగ్రెస్ ను ఖతం చెయ్యాలని నరేంద్ర మోడీ చేతిలో సురకత్తివై మా కడుపుల్లో పొడవాలని, మమ్మల్ని వెన్నుపోటుతో దెబ్బతీయాలని నువ్వు ఆలోచన చేస్తున్నావా? నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ నేను కాంగ్రెస్ ను గెలిపించాలి అనుకుంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ జర్రసేపు ఆవిరే నాయన, జరా ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అడుగుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కొడంగల్లో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఓడిపోయినా పర్వాలేదని వెన్ను తట్టి మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ ఇచ్చిందని గెలిపించింది. దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గంలో మల్కాజ్గిరిలో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. నేను అడుగుతున్నా, పాలమూరు బిడ్డలు నేను అడుగుతున్నా, ఇవాళ ఎక్కడ వనపర్తి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న నన్ను, నల్లమల్ల అడవుల్లో కొండారెడ్డిపల్లి పుట్టిన నన్ను ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సోనియమ్మ ముఖ్యమంత్రిని చేస్తే నేను ఇవాళ కాంగ్రెస్ ని గెలిపించాలని అడగడం నేరమా? కాంగ్రెస్ పార్టీని, వంశీ చంద్రెడ్డిని ఎంపీగా గెలిపించండి. మా ప్రాంతాన్ని అభివృద్ధి కోసం, మా ప్రాంత నిరుద్యోగ యువకుల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నేను పాటుపడతా అని చెప్తున్నా. ఇది నేను చేసిన తప్ప? ఇది నేను చేసిన నేరమా? ఎవరైనా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే అన్నారు కదా, మరి ఇవాళ ఈ ప్రాంతం నుంచి వచ్చిన నేను ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నా మిత్రులారా. ఇవాళ అందుకే చిన్నారెడ్డి గారి పెద్దల్ని తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా నియమించి ప్రత్యేకంగా పాలమూరు అభివృద్ధి కోసం వారిని అన్ని శాఖలను సమీక్షించి గద్వాల గాని, అలంపూర్ గాని, కొల్లాపూర్ గాని, అచ్చంపేట గాని, కల్వకుర్తి గాని, దేవరకద్ర గాని, జడ్చర్ల గాని, మహబూబ్ నగర్ గాని, మక్తల్ గాని, నారాయణపేట గాని, కొడంగల్ గాని, షాద్ నగర్ గాని, నాగర్ కర్నూలు గాని 14 అసెంబ్లీలను నాగర్ కర్నూలు పార్లమెంటు, మహబూబ్ నగర్ పార్లమెంటు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయమని పెద్దలు చిన్నారెడ్డి గారికి చెప్పిన. వారు తయారు చేసిన ప్రణాళికల్లో కేంద్రం నుంచి నిధులు తేవడానికి, కేంద్ర ప్రభుత్వ అనుమతులు తేవడానికి పెద్దలు జితేందర్ అన్నను ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో కూర్చోబెట్టిన. ఈ రెండింటిని సమన్వయం చేయడానికి తమ్ముడు వంశీని ఎంపీగా గెలిపించమని పెద్దలు మాట చెప్పిండ్రు. మట్టికి పోయినా ఇంటోనే పోవాలని. ఇవాళ ఈ జిల్లాలో మాదిగలు ఎక్కువ. మాదిగ సోదరులు 30 ఏళ్ల నుంచి ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడుతున్నారు.
మీ తరపున ఢిల్లీలో మాట్లాడే వాళ్ళు లేక నరేంద్ర మోడీ చేతిలో మోసపోయి ఈ సమస్యను పరిష్కరించడానికి అవకాశం లేక ఇవాళ మేమందరం ఏబిసిడి వర్గీకరణ కోసం సంపత్ కుమార్ నాయకత్వంలో దామోదర రాజనరసింహ గారి నేతృత్వంలో ఇవాళ వర్గీకరణ కోసం ఢిల్లీలో సుప్రీంకోర్టులో వాదించాలి. నాకు అత్యంత నమ్మకస్తుడు సన్నిహితుడు ఉండాలి కదా ఎంపీగా. అందుకే ఏబిసిడి వర్గీకరణ కోసం ఇవాళ వంశీచంద్రెడ్డిని గెలిపించమని నేను అడిగిన. ఇవాళ నేను అడుగుతున్నా, మా ముదిరాజ్ సోదరులు ఎన్నో సంవత్సరాల నుంచి బీసీ డి గ్రూప్ ల నుంచి ఏ గ్రూప్ లోకి తీసుకొని రావాలని అడుగుతారు. ఈ కేసు కూడా ఢిల్లీ సుప్రీం కోర్టులో ఉన్నది. మరి మా ముదిరాజు సోదరుల యొక్క ఆలోచనను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ లోకి తేవాలంటే సుప్రీం కోర్టులో న్యాయవాద ఉద్దండులను నియమించాలంటే వాళ్ళతోని మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాలి అంటే వంశీచంద్రెడ్డిని ఎంపీగా గెలిపించమని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ మా వాల్మీకి పోయలు ఎన్నో ఏళ్ల నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలి అంటున్నారు. అసెంబ్లీ తీర్మానం చేసిన సరిపోను ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుంచి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పించాలి. మరి ఎవరిని నమ్మాలి, ఎవరికి బాధ్యత ఇవ్వాలి? అందుకే మిత్రులారా, మాదిగల సమస్యలు పరిష్కరించాలన్నా, బోయల సమస్యలు పరిష్కరించాలన్నా, మా ముదిరాజు సోదరుల సమస్యలు పరిష్కరించాలన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నుంచి రాబట్టాలన్నా రేపటి ప్రభుత్వంలో వంశీచంద్రెడ్డి ఎంపీగా ఉండాలి. కేంద్రంలో మనం రాబోయే ప్రభుత్వంలో కీలక బాధ్యత పోషించాలి. అందుకే మిత్రులారా, ఇవాళ అరుణమ్మ చెప్తుంది, మోడీ చుట్టంలాక వస్తాడు, మళ్ళా పోతాడు. అమాసకోసారి పుణ్యానికోసారి వస్తాడు. 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్నాడు. ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు ఇవ్వలే? ఎందుకు మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయాలి? ఎందుకు ముదిరాజ్ సోదరులు ఆదుకోలేదు? ఎందుకు బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చలేదు? అరుణమ్మ ఏమైనా కొత్త ఆమెనా? ఆమె గద్వాల నుంచే ఉంది కదా. బోయల్ తెలుసు కదా ఆమెకు. ఏ రోజైనా మోడీని అడిగిందా? ఏ రోజైనా మాదిగల వర్గీకరణ కోసం మాట్లాడిందా? ముదిరాజుల కోసం ఎప్పుడన్నా ఆలోచన చేసిందా? 9 ప్రాజెక్టు కట్టాలని చూసిందా? ఆర్టీఎస్ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేసిందా? జూరాల కింద నీళ్లు రాకపోతే ఏనాడైనా మాట్లాడిందా? భీమా నెట్టపాడు కోల్చాగర్ ఆఖరికి మన రామన్పాడు ప్రాజెక్టు పాడైతే రిపేర్ చేయాలని ఆలోచన చేసిందా? కానీ ఆమె మాత్రం బీజేపీలో